ఈరోజు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్య సమస్యలు ఏంటి చెప్పగలరా? నా దృష్టిలో 3 ప్రధాన సమస్యలు: పేదరికము, నిరక్షరాస్యత, అవినీతి. ఈ 3 మేజర్. వీటికి అన్ని రిలేటెడ్ ఉంటాయి. ఈ 3టికి కూడా నా ఉద్దేశంలో మెయిన్ రీజన్ జనాభా సమస్య. అధిక జనాభా సమస్య మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అందరూ ఎంకరేజ్ చేశారు, బట్ దానికి సొల్యూషన్స్ చూస్తున్నారు, దానికి సొల్యూషన్ కంప్లీట్గా చేయలేకపోయారు. మన దేశ జనాభా ఈరోజు 100 కోట్లు దాటింది. ఒక సర్వే ప్రకారం 2020కి మన జనాభా 120 కోట్లు దాటుతుంది. ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం ప్రపంచంలో, బట్ 2020కి మనం ఫస్ట్ ప్లేస్కి వెళ్తాం. మన ముందున్న చైనాను కూడా వెనక్కేస్తున్నాం. చైనా 110 కోట్ల జనాభాతో ఉంది. సో ఈ సమస్య అధిక జనాభా వల్ల మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఆహార సమస్య, ఇంటి సమస్య, నిరుద్యోగం, నిరక్షరాస్యత, సరఫరా లేకపోవడం, రవాణా సౌకర్యం లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం, ఇన్ని సమస్యలు కూడా జనాభాతోనే లింక్ అయి ఉన్నాయి. మొత్తం ప్రపంచ జనాభానే 100 కోట్లు, చైనా జనాభా 110 కోట్లు. ఈ 2 కలిపితే ప్రపంచ జనాభాలో 1/3 అయిపోతుంది మనది. సో ప్రపంచంలో ఉన్న జనాభాలో 1/3 మనకి పెట్టుకొని మనం ఎలా ముందుకెళ్తాం అంటే ఆహార ప్రొడ్యూస్ చేస్తాము, అందరికి సరిపడేలాగా ఎలా సరఫరా చేయగలుగుతాం మనం. ఈ చాలా పెద్ద సమస్య. కొన్ని యూరోప్ కంట్రీస్లో జనన రేటు మరణ రేటు కంటే తక్కువ ఉంది. వాళ్ళకు జనం తక్కువైపోతున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మన ఆసియా కంట్రీస్లో, పర్టికులర్ ఇండియా, చైనాలో మాత్రం విపరీతంగా పెరుగుతుంది. 1955-60 నుంచి జనాభా నియంత్రణ మీద చాలా ప్రభుత్వం ఫోర్స్ చేస్తుంది. కానీ మనకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల, రాజకీయాల వల్ల న్యూజిలాండ్ దేశ జనాభా మొత్తం తీసుకుంటే హైదరాబాద్ జనాభా కంటే తక్కువ ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి న్యూజిలాండ్. మా వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, ఎన్ని సిస్టమేటిక్గా ఉంటుంది, ఎవరికి సమస్యలు ఉండవు. ఇలా మనలాగా ట్రాఫిక్ జామ్లు, బస్సులు, ఎక్కడ చూసినా మనతో సమస్యలని ఒక ఫీలింగ్ నాకు. సో మనం జనాభాను కరెక్ట్గా నియంత్రించుకోలేకపోతే మనం ఇంకా ముందుకు పోలేము. ఇప్పుడు 120 కోట్లు పోతే ఇప్పుడు ఊహించండి ఎలా ఉంటుంది. మనం ఆహార సమస్య, పక్కన అదర్ ఇంటి సమస్య. కానీ మనం పబ్లిక్ను ఎడ్యుకేట్ చేయాలి, మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కుటుంబ నియంత్రణ స్వచ్ఛందంగా పాటిస్తారు, అందరూ పాటించేలాగా చేస్తారు. జనాభా నియంత్రణ చేస్తే అప్పుడు మనం అదుపులోకి వస్తుంది. సౌత్ ఇండియా ఈజ్ సమ్వాట్ బెటర్. పాపులేషన్ కంట్రోల్లో సౌత్ ఇండియా, పర్టికులర్ కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జనాభా నియంత్రణ కొంచెం కంట్రోల్లో ఉంది. ముఖ్యంగా దీని కారణం అనుకోవడం, వాళ్ళు ఎడ్యుకేషన్ నష్టాల్లో మాత్రం జనాభా నియంత్రణ వాళ్ళ కంట్రోల్ లేకుండా పోయింది. పొలిటికల్ రీజన్స్ వల్ల మన వాళ్ళు దీన్ని నిర్బంధంగా చేయలేకపోయారు. ఎమర్జెన్సీ టైంలో ఒక రకంగా చేశారు నిర్బంధంగా, అది చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. దానివల్ల ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చి నియంత్రణను ఖచ్చితంగా చేయమని చెప్పలేరు. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా, మనం చదువుకున్న వాళ్ళం అందరం కలిసి మనం పాటిస్తూ మన ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేసి, మోటివేట్ చేసి, ఎంకరేజ్ చేసి నియంత్రణ పాటించాలని నా మనవి. ఇంతకు